లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ ని గెలవనివ్వరుట లీగ్ ఫేజ్ లో. మళ్ళీ అదే కంటిన్యూ అయింది. మళ్ళీ ఇంకోసారి వాళ్లే గెలిచారు. ఎంఐ లాస్ట్ ఓవర్ దాకా వచ్చినా కూడా, హార్దిక్ పాండ్యా 5 వికెట్ హాల్ తీసుకున్నా కూడా, తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేసినా కూడా గెలవలేకపోయారు. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలా. అఫ్ కోర్స్ దాంతో పాటుగా డబుల్ హెడర్ టైమ్ ఆన్ ద సాటర్డే. సిఎస్కే టేకింగ్ ఆన్ డీసీ, పంజాబ్ కింగ్స్ టేకింగ్ ఆన్ ఆర్ఆర్. సిఎస్కే కెప్టెన్ గా ధోని వస్తారేమో అని చెప్పి వార్తలు. ధోనికి లాస్ట్ గేమ్ అవ్వచ్చా, రిటైర్ అయిపోతున్నాడా అని క్వశ్చన్ మార్క్స్ కూడా ఎక్కడెక్కడో వినుంటారు, మీరు చూసుంటారు. దాంతోపాటు చెప్పు కౌశిక్, వీటన్నిటితో పాటు మరి ఎందుకు ఆలస్యం, చాలా విషయాలను మాట్లాడడానికి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముంబై ఇండియన్స్ మరొక మ్యాచ్ ఓడిపోయారు. సన్ రైజ్ హైదరాబాద్ లాగానే వాళ్ళు కూడా 4 మ్యాచెస్ ఆడి 1 మాత్రమే గెలిచారు. ఇప్పటిదాకా 3 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ 2 గెలిచారు. వాళ్ళకి ఈ కొత్తగా వచ్చిన బౌలర్ దిగ్వేష్ రాఠీ ఈ ఆటోగ్రాఫ్లు ఇస్తుంటాడే, బ్యాటర్ని అవుట్ చేసి 25% ఫైన్ వేసినా కూడా నీ ఇప్పటికీ ఆటోగ్రాఫ్ వేస్తా అంటున్నాడు. అవుట్ చేయడం, ఆటోగ్రాఫ్ రాసేయడం, బుక్కులు ఎక్కిచ్చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మారాడు. సరే, అసలు మ్యాచ్లో ఏం జరిగింది ముందర అది మాట్లాడుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ లక్నో సూపర్ జైంట్స్ 203 రన్స్ స్కోర్ చేశారు వాళ్ళు 20 ఓవర్స్లో. అండ్ అఫ్ కోర్స్ చేస్తూ ముంబై ఇండియన్స్ ఒక 12 పరుగులు తక్కువ స్కోర్ చేశారు. ఆల్అౌట్ అవ్వలేదు అనుకోండి, బట్ టార్గెట్ కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు, చేజ్ చేయలేకపోయారు. అలా 2 పాయింట్స్ ఎల్ఎస్జీ గెలిచారు. డీటెయిల్స్లోకి వెళ్దాం, ఎక్కువ ఆలోచన చేయొద్దు. దానికంటే ముందు మీరు చేయాల్సింది నాకేంటంటే లైక్ ది వీడియో. ఎక్కడన్నా సరే వీడియో నచ్చితే అక్కడ లైక్ చేయండి. ఇప్పుడు నచ్చినా కూడా, నచ్చకపోయినా కూడా ఇప్పుడు లైక్ చేసి తర్వాత నచ్చకపోతే తీసేయండి. చాలా సింపుల్, థమ్స్ అప్, మళ్ళీ నొక్కితే అది పోతుంది. మీరు లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్. అండ్ అలాగా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ స్టంప్ టేల్స్. దట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ వాలిడేషన్. చేస్తున్న పని బాగుందని తెలుస్తుంది మాకు, అది చేసి పెట్టండి. స్మాల్ పని మీ సైడ్ నుంచి, బట్ ఇట్ విల్ బిగ్ బూస్ట్ ఫర్ us at స్టంప్ టేల్స్. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది వాళ్ళ ఓపెనర్ మిచెల్ మార్ష్. 60 runs of 30 balls. 31st బాల్కి అవుట్ అయ్యాడు. విచిత్రంగా ఏంటంటే పవర్ ప్లేలో 6 ఓవర్స్లో 30 balls తనే ఎదుర్కొన్నాడు. అంటే మాక్రమ్ ఏం చేశాడు, సినిమా చూశాడు. నాన్ స్టాగ్రామ్లో వచ్చి చక్కగా సినిమా చూశాడు. ద బెస్ట్ సీట్ ఇన్ ద హౌస్. మిచ్ మార్ష్ వాస్ గోయింగ్ గ్రేట్ గన్స్, జస్ట్ బ్లేజింగ్ ఇట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ బౌండరీ. అందుకే తనైతే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేశాడు మొత్తం షోని కూడా. 30 balls 60, కావాల్సిన స్టార్ట్ ఇచ్చాడు. తర్వాత అవుట్ అయ్యేసరికి 72 దగ్గర ఇక్కడ అవుట్ అయ్యాడు. దెన్ అఫ్ కోర్స్ పూరన్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఆడాడు. తర్వాత తన అవుట్ అయిపోయాడు. మాక్రమ్ టుక్ ఓవర్. మాక్రమ్ కూడా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అగైన్స్ ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం ఊరించాడు ఫామ్లోకి వస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ ఫైనల్గా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, ఈ 2 హెల్ప్ అయ్యాయి లక్నో సూపర్ జైంట్స్ 203 పరుగులు స్కోర్ చేయడానికి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్స్లో కూడా కొన్ని రన్స్ బాగానే స్కోర్ చేశారు వాళ్ళు. పంత్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. నౌ కమింగ్ టు ద బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. తను వచ్చి ఇనిషియల్గా బ్రేక్ త్రూస్ ఇవ్వడం కావచ్చు, ఆ షార్ట్ బాల్ యూజ్ చేయడం, ఆ బౌన్సర్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. మార్పులు ఏం చేసుకున్నారు అంటే, రోహిత్ శర్మ అందుబాటులో లేడు, మోకాలకి దెబ్బ తగిలింది, సో ఈ మ్యాచ్లో ఆడని చెప్పారు. నిజంగా మోకాలకి దెబ్బ తగిలిందా లేదా అని డౌట్స్ అందరికీ, బికాస్ హీ వాజ్ వాకింగ్ అరౌండ్ ఇన్ ద గ్రౌండ్. బట్ మహిళా జయవర్ధని కూడా తర్వాత చెప్పింది ఏంటంటే, నెట్స్లో తన మోకాల మీద బాల్ తగిలింది, వెయిట్ పెట్టలేకపోయాడు ప్రాక్టీస్ సెషన్లో. మ్యాచ్ కంటే ముందర వచ్చినప్పుడు కూడా ఫిట్నెస్ టెస్ట్ చేశారట, దాంట్లో కూడా కంఫర్టబుల్గా అనిపించలేదు. విచ్ ఇస్ వై దే థాట్ ఇంకొన్ని రోజులు ఇద్దాం రికవర్ అవ్వడానికి అని చెప్పేసి తనని ఆడించలేదు. విచ్ మెంట్ విల్ జాక్స్ ఓపెన్ ద ఇన్నింగ్స్. దాంతోపాటు ఒక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఇన్ ద సెన్స్ దట్ సూర్య గాని తిలక్ గాని నంబర్ 3 రావచ్చు అని అనుకున్నా కానీ అది జరగలే, బికాస్ నంబర్ 3 వచ్చాడు. విల్ గెట్ టు దట్. బట్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ బెటర్గా అనిపించింది అట్ ద టాస్. 203 హాఫ్ వే త్రూ ద గేమ్ పాసిబుల్ అనిపించింది చేజ్ చేయడం. ఎంఐ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీగా 2 వికెట్స్ పడిపోయాయి. దాని తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. నమన్ధీర్ చాలా బాగా ఆడాడు, అగ్రెసివ్గా కౌంటర్ అటాక్ చేశాడు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 10 balls 31తో స్కోర్ చేస్తున్నాడు. సూర్య కూడా చాలా బాగా ఆడాడు. సూర్య ప్లేయింగ్ హిస్ 100th గేమ్ ఫర్ ఎంఐ, తన 25th హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. గ్రేట్ నాక్ ఫ్రమ్ హిమ్ అగైన్. తను ఉన్నంతసేపే వాళ్ళకు ఒక హోప్ ఉండింది. మేబీ చెప్పాలంటే గెలుస్తామన్న నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. హోప్ కూడా కాదు, హోప్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఉండింది, గెలుస్తాను నమ్మకం ఉండింది. వాజ్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ దోస్ స్వీప్ షాట్స్, ఫైన్ లెగ్ వైపు, ఓవర్ కవర్స్, థర్డ్ మ్యాన్ వైపు, అన్ని ఏరియాస్ని కవర్ చేసి షాట్స్ ఆడాడు. వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్. బట్ అగైన్ తను అవుట్ అయిన తర్వాత, తను అవుట్ అయ్యేసరికి ఒకటి అర్థమైంది ఏంటంటే, తిలక్ వర్మ
అస్సలు పాపం ఫ్లూయెంట్గా లేడు. దిస్ హ్యాపెన్స్ టు లాట్ ఆఫ్ బ్యాటర్స్. వీళ్ళు వాళ్ళని కాదు, చాలా మంది బ్యాటర్స్ జరుగుతుంది, గొప్ప గొప్ప బ్యాటర్స్కి జరుగుతుంది. విరాట్ కోహ్లీకి జరిగింది, బ్రైన్ లారాకి జరిగింది, సచిన్కి జరిగింది, సెహ్వాగ్కి జరిగింది, గంగూలీకి జరిగింది. యూ నేమ్ ఎ బ్యాటర్, ద్రావిడ్, ఎవరి పేరన్నా తీసుకోండి, దేవ్ హ్యాడ్ సచ్ డే ఆన్ ద క్రికెట్ గ్రౌండ్ వేర్ వాళ్ళు షార్ట్స్ అంటే ట్రై చేస్తారు కానీ తగలదు, బాల్ బౌండరీకి వెళ్ళదు. అదే తిలక్ వర్మతో అయింది. సూర్య బహుశా అది ఆ ప్రెషర్ని సోక్ చేసి తను అవుట్ అయ్యాడేమో, ఆర్ అదర్ ఎక్కువ షార్ట్స్ ఆడిపోయి తను అవుట్ అయ్యాడేమో. సిమిలర్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద జీటీ గేమ్ ఆల్సో వర్సెస్ జీటీ. అక్కడ హార్దిక్ పాండ్యా స్ట్రగుల్ అయ్యాడు, డాట్ బాల్స్ ఆడుతూ పోయాడు, సూర్య లాఫ్ట్ చేసి అవుట్ అయిపోయాడు. అలానే ఇక్కడ కూడా బహుశా తను హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. బట్ తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేయడం వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. ఇప్పుడు ఏ బ్యాటర్ అయినా సరే ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళినప్పుడు ఇంకా 7 balls ఉన్నాయి, తన్ని రిటైర్ అవుట్ చేసినప్పుడు పెద్ద ప్రయోజనమే లేదు. బికాస్ తర్వాత వచ్చిన మిత్ శాంటనర్ ఒక బాల్ ఆడాడు, లాస్ట్లో బాల్ ఆడాడు, అది అసలు ఫరకే కాదు. తిలక్ వర్మ ఉంటే ఏమో ఎవరికి తెలుసు, లక్ మారుండేదేమో అని ఒక థాట్ ఉంటుంది. తిలక్ వర్మ ప్లేస్లో ఇంకెవరైనా పెద్ద బ్యాటర్ ఉంటే ఇదే డెసిషన్ తీసుకునే వాళ్ళ, యూ డోంట్ నో. ఎవరు తీసుకున్నారు డెసిషన్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బికాజ్ కామెంటరీ చేసినప్పుడు కూడా కనిపించలేదు, స్క్రీన్ పైన విజువల్స్ ఏమీ కనిపించలేదు. బట్ తర్వాత మహిళ ఎవరితో చెప్పింది అంటే ఇది నా కాలు, నేను డిసైడ్ చేశాను, నేనే మెసేజ్ పంపించాను, వీ వాంటెడ్ టు పుల్ హిమ్ అవుట్ బికాస్ తనకి రన్స్ రావట్లేదు, ఉంచాం లాస్ట్ వరకు. బట్ ఒక ఓవర్ మిగిలింది అనగానే వీ వాంటెడ్ సంబడి ఫ్రెష్ టు కమ్ ఇన్. తిలక్ వర్మ వాళ్ళు అవ్వట్లేదు కాబట్టి రన్స్ స్కోర్ చేయడం, తను బయటికి పిలిచేసామని చెప్పాడు. ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దాట్ బికాస్ యూజువల్ జరిగేది ఏంటంటే, మీకు గుర్తుంటే కనుక కొన్ని సంవత్సరాల క్రితం ఇలానే రాహుల్ తెవాటి ఆ స్ట్రగుల్ అవుతూ షెల్డన్ క్వార్టర్ లాస్ట్ ఓవర్ 4-5 6 కొట్టాడు. ఇట్ చేంజెస్, వన్ షాట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఏమో తిలక్ వర్మకి మిచ్ శాంటనర్కి ఏదో ఒక బాల్ అయితే వేసాడు 19th ఓవర్ లాస్ట్ బాల్, అది కనెక్ట్ అయ్యి 6 ఉండేదేమో, గేమ్ మారుండేదేమో తెలియదు మనకి. బట్ యూ షుడ్ ట్రస్ట్ బ్యాటర్ బికాస్ ఇలాంటి బ్యాటింగే జీటీతో ఆడుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా చేశాడు. అప్పుడు హార్దిక్ పాండ్యాని ఎవరు కూడా రిటైర్ అవుట్ వచ్చేసే నువ్వు అని చెప్పలేదుగా. ఇస్ ఇట్ బికాజ్ ఇట్స్ హార్దిక్ పాండ్యా అండ్ ఇది తిలక్ వర్మ కాబట్టి, అంత పెద్ద ప్లేయర్ కాబట్టి కాల్ తీసుకోగలిగారా? ఇఫ్ ఇట్ వస్తే సంబడి లైక్ రోహిత్ శర్మ ఇలాంటి కాల్ తీసుకుంటారా? యూ డోంట్ నో. బట్ అఫ్ కోర్స్ ఎంఐ టీమ్ వాళ్ళ కోచ్ డెసిషన్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేశారు. బట్ చూడడానికైతే అంత గొప్పగా అనిపించలేదు. ఎనీవేస్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే ఐ థింక్ యూ షుడ్ స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సింది దిగ్వేష్ రాఠీకి. మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా 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 ఇన్నోసెంట్గా హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు, రిషబ్ పంత్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. అది కనుక మీరు చూస్తుంటే చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. చూడకపోయింటే ఐ వుడ్ సజెస్ట్ వెళ్ళి జియో హాట్స్టార్లో చూడండి. ఉట్టే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ మాత్రమే చూడండి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినప్పుడు. వెరీ ఫనీ. బట్ దిగ్వేష్ రాఠీ మైండ్లో ఏం నడుస్తుందో అర్థమైంది. సునీల్ నరేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యట బౌలింగ్ చేయడానికి, తనలాగా బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటాట. అండ్ అది యాక్చువల్లీ చాలా బాగా చేస్తున్నాడు. కొత్తగా వచ్చి సీజన్లోనే ఈస్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్. ఒకే వికెట్ తీసుకున్నా కూడా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్ చాలా ఇంపార్టెంట్ స్పెల్ వేశాడు కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. 60 కొట్టిన మిచ్ మార్ష్కి ఇవ్వలేదు, 5 వికెట్ హాల్ తీసుకున్న హార్దిక్ పాండ్యాకి ఇవ్వలేదు, సూర్య 60+ కొట్టాడు తనకి ఇవ్వలేదు, దిగ్విజయ్ రాఠీకి ఇచ్చారు ఫర్ దిస్ 1 వికెట్ ఇన్ 4 overs. దట్ టెల్స్ యూ ఎంత ఇంపాక్ట్ ప్లే చేశాడు గేమ్ పైన. తను మాత్రమే కాదు, 19th ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ ఫుల్ మార్క్స్ టు హిమ్. దిస్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ శార్దూల్ ఠాకూర్ది. ఫ్రమ్ నాట్ బీయింగ్ పిక్డ్, ఒక ఇంజురీకి రీప్లేస్మెంట్గా రావటం, 2 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసుకోవడం, ఇక్కడ 19th ఓవర్ వేయడం, 7-8 రన్స్ మాత్రమే ఇవ్వడం. ఈ సెటప్ ది గేమ్. ఆ 20th ఓవర్ ఆవేష్ ఖాన్కి బోల్డ్ అంత కుషన్ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్. సో ఫుల్ మార్క్స్ టు హిమ్ ఫర్ దాట్. ఇలా ఐ థింక్ ఎవరి రోల్ చక్కగా చేశారు కాబట్టి ఈవెన్చువల్గా ఎల్ఎస్జీ మ్యాచ్ గెలవగలిగారు. దాంతో 2 points వాళ్ళకి. అండ్ ఎంఐ స్టార్ట్ అంత గొప్పగా లేదు. మరోసారి 4 మ్యాచ్లు 1 మాత్రమే గెలిచారు, 3 ఓడిపోయారు. అండ్ దాట్ ఫినిషెస్ ది రివ్యూ ఫర్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ. టడా! సాటర్డే 2 మ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక మ్యాచ్ సిఎస్కేది కాబట్టి నా టీషర్ట్ బయటకు వచ్చింది. ఈ టీషర్ట్ లింక్ పెట్టేస్తున్నాం, 2-3 రోజుల్లో అప్లోడ్ చేసేస్తాను. ఇది ఇంకా విరాట్ కోహ్లీ టీషర్ట్ 2 కూడా దే గోయింగ్ టు బి అవుట్ ఫర్ సేల్. ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే దాన్ని బట్టి మేము దాన్ని ప్రింట్ చేసి మీ ఇంటికి పంపించేస్తాం. దట్స్ ది ఐడియా. డీటెయిల్స్ వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పెడతాను. సో కీప్ ఫాలోయింగ్ ది స్పేస్ ఫర్ మోర్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ సాటర్డేనా ఆఫ్టర్నూన్ గేమ్ ఇస్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఇంట్రెస్టింగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం చేపాక్లో గెలిచింది 15 సంవత్సరాల క్రితంట, 2010లో. అప్పుడు ఇప్పుడు డీసీకి కోచ్గా ఉన్న హేమంగ్ బదాని అప్పుడు సిఎస్కే స్క్వాడ్లో ఆడుతున్నారట. అన్రోల్ అయింది. కాకపోతే మన ఆర్సీబీ కూడా 17 సంవత్సరాల తర్వాత వెళ్ళి గెలిచారు కదా. అలాగే డీసీ కూడా దే వుడ్ లైక్ టు డూ అన్ ఆర్సీబీ అని డీసీ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఆల్సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ దేర్ ఇన్ బెటర్ ఫామ్, 2 గెలుచున్నారు. సిఎస్కే 1 మాత్రమే గెలిచారు, 2 ఓడిపోయి వస్తున్నారు. బట్ ఓవరాల్గా థీమ్ ఏంటంటే దీంట్లో ధోని క్యాప్టెన్గా ఉంటాడా? ఇక్కడ మనం తీసుకుందాం చెప్పు కౌశిక్లో ఉన్న క్వశ్చన్. మనకి
మేధశ్రీ ఒక క్వశ్చన్ పంపించింది. వాళ్ళ అన్న యాక్చువల్లీ ఈమెయిల్ చేశాడు. మేధశ్రీ క్వశ్చన్ అడగమ్మా. కౌశిక్ అన్న, ఈరోజు డీసీ ఇంకా సిఎస్కే మ్యాచ్ ఉంది కదా, అందులో ధోని క్యాప్టెన్సీ చేస్తుందని న్యూస్ వచ్చింది, అది ఎంతవరకు నిజం? ఇంకా రుతురాజ్ గైక్వాడ్కి ఇంజూరీ అయింది కదా, ఒకవేళ రుతురాజ్ ప్లేస్లో ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఓకే, సో మేధశ్రీ నీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎస్, నేను కూడా ఈ వార్తలు చదివాను ఇంటర్నెట్లో, లాడ్ ఆఫ్ వెబ్సైట్స్, లాడ్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ రుతురాజ్ గైక్వాడ్కి మొన్న మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎల్బో పైన తుషార్ దేశపాండే బౌలింగ్లో బాల్ తగిలింది కాబట్టి అది కొంచెం సోర్గా ఉందిట. సో హీ మైట్ నాట్ ప్లే అని అంటున్నారు. మ్యాచ్ జరిగే ముందర ఓ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు, దాంట్లో కనుక ఓకే అనుకుంటే ఆడతాడు, లేదనుకుంటే తను ఆడుతాను. ఆడకపోతే ఎస్ నువ్వు అడిగినట్టుగా మహేంద్ర సింగ్ ధోనియే క్యాప్టెన్సీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ మైక్ హస్సీ వాళ్ళ బ్యాటింగ్ కోచ్ కూడా అదే అన్నాడు, మా దగ్గర యంగ్స్టర్ ఉన్నాడు, వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నాడు, అన్క్యాప్ ప్లేయరు, కాస్త ఎక్స్పీరియన్స్ కూడా ఉందంటే క్యాప్టెన్సీలో, తనే చేస్తాడేమో అని ఉరికే సరదాగా అలా చెప్పారట. సో ధోని కుడ్ బి క్యాప్టెనింగ్ ద సైడ్ రుతురాజ్ గైక్వాడ్ లేనప్పుడు, బికాజ్ వైస్ కెప్టెన్ ఎవరికి తెలియదు, అనౌన్సే చేయలేదు. జడేజా లాస్ట్ టైం చేసినప్పుడు 22లో మధ్యలో తీసేసి ధోనికి ఇచ్చారు క్యాప్టెన్సీ. సో యు నో వాట్ హ్యాపెన్ దేర్. ఓకే, ఎనీ విచ్ వేస్, సో ఎస్ ధోని క్యాప్టెన్ గా ఉండొచ్చు ఈ మ్యాచ్ కి, ఆ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోతే తన స్థానంలో ఎవరు వస్తారంటే ఐ థింక్ రుతురాజ్ గైక్వాడ్ ఫిట్ ఉన్నా లేకపోయినా డెవెన్ కాన్వే షుడ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. సో ఒకవేళ గైక్వాడ్ లేకపోతే స్ట్రైట్ స్వాప్ అవ్వచ్చు, తను వస్తే ఒక ఫారెన్ ప్లేయర్ బయటికి వెళ్ళాలి కాబట్టి జేమీ ఓవర్టన్ బయటికి వెళ్ళి అన్షుల్ కాంబోజ్ కెన్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు ద ప్లేయింగ్ లెవెన్ ఇస్ వాట్ ఐ థింక్. కాన్వే అయితే ఆడాలి, గైక్వాడ్ ఫిట్గా ఉంటే గైక్వాడ్ కాన్వే ఆడేసి రచిన్ రవీంద్రని బహుశా బయట పెట్టాలేమో, ఆర్ జేమీ ఓవర్టన్ని బయట పెట్టేసి రచిన్ రవీంద్ర కూడా ఉంచి అన్షుల్ కాంబోజ్ తీసుకురావాలి. సో ఇలా కొన్ని మార్పులు అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాహుల్ త్రిపాఠికి ఇంకా ఛాన్స్ ఇస్తారా? సిఎస్కే యూజువల్లీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు పీపుల్. అలాగే విజయ్ శంకర్ మన ఒకటి గేమ్ ఆడాడు, సో తనకు కూడా ఛాన్స్ ఇస్తారు. ధోని ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు అంటే స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక మెసేజ్ క్లియర్గా ఇచ్చాడు, ధోని నీస్ ఒకప్పుడు ఉన్నంతగా లేవు, తను 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేడు, అంత పరిగెత్తలేడు అని చెప్పేశాడు. సో బేసికల్ ఏంటంటే తను ఆ 16-17 ఓవర్స్లో మాత్రమే రావడం, అది సిచ్యువేషన్ ఎప్పుడున్నా సరే ఎలా ఉన్నా సరే 3 వికెట్లు పడ్డా 8 వికెట్లు పడ్డా ఆ టైంలో మాత్రమే బ్యాటింగ్ వస్తారు, కుదిరినంత రన్ స్కోర్ చేసి వెళ్ళిపోవడం, ఇదే చేస్తారు. ఎనీవేస్ మేధశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. మీరు కూడా ఏమైనా క్వశ్చన్ పంపించాలంటే యూ కెన్ సెండ్ దట్ వీడియో ఫార్మాట్లో రికార్డ్ చేయండి అండ్ kaushikncofficial@gmail.com అనే ఈమెయిల్ ఐడికి పంపించండి. ఆ ఈమెయిల్ ఐడి స్క్రీన్ పైన ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మా యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. You get the drift, right? Please do that. And సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గెలవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో కొంచెం షేకీగా అనిపిస్తున్నారు. దూబే కూడా అంత గొప్పగా రన్స్ అవి స్కోర్ చేయట్లేదు, విజయ్ శంకర్ అంత గొప్పగా రన్ స్కోర్ చేయట్లేదు. వాళ్ళ పవర్ ప్లేలో వాళ్ళ స్ట్రైక్ రేట్ ఆర్ రన్ రేట్ చూసి అందరికంటే తక్కువ ఉంది, వాళ్ళు కన్సీడ్ చేసేది అందరికంటే ఎక్కువ ఉంది. ఇలా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి ఏమన్నా వర్కౌట్ అవుతుందంటే అది వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఖలీల్ అహ్మద్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, బాల్ రెండు వైపులా మూవ్ చేస్తున్నాడు. తనకేంట్రా ఈ మ్యాచ్లో కొంచెం కంగారు పెట్టే విషయం అంటే ఇది ఆఫ్టర్నూన్ గేమ్. మధ్యాహ్నం పూట బాల్ సాధారణంగా అంత స్వింగ్ అవుతుంది, అండర్ లైట్స్ బాల్ కొంచెం వైట్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది, మధ్యాహ్నం పూట చెప్పలేం, అదొక ప్రాబ్లమా. ది అదర్ పాజిటివ్ యాక్చువల్లీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ వేస్తున్నాడు. తన నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మధ్యాహ్నం ఆడితే డ్రైయర్ కండిషన్స్ ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ ఉండొచ్చు. ఈ కుడ్ బి లిటిల్ మోర్ ఎఫెక్టివ్ ఇస్ వాట్ వి థింక్. బట్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంకో మాట ఏమన్నాడంటే ఇది మాకు హోమ్ అడ్వాంటేజ్ లేదు, కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాను నేను, ఎవడు మాకు కావాల్సిన పిచ్చులు ఇవ్వట్లేదు ఇక్కడ అని చెప్పి మొత్తుకుంటున్నాడు ఆయన. ఇలా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. జడేజా బాగానే వేస్తున్నాడు, వికెట్స్ రావట్లే. అశ్విన్ పవర్ ప్లేలో కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తున్నాడు. బట్ అన్షుల్ కాంబోజ్ కోసం తీసుకురాలేమో. పతిరాన్ సంబడి ఇస్ డూయింగ్ రియలీ వెల్. సో సిఎస్కే ఇలా ఉన్నారు. వాళ్ళు దర్ అప్ అగేన్స్ట్ ఎ వెరీ గుడ్ టీమ్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకున్నా సార్టెడ్గా అనిపిస్తుంది విత్ ఫ్యాఫ్ ఎట్ ద టాప్. జేఎఫ్ఎం మొన్న మ్యాచ్ తగిలాడు కానీ ఐఎమ్ షూర్ దిల్ గివ్ హిమ్ ఎ గో. కేఎల్ రాహుల్ వెనక్కి వచ్చేసాడు, తను రన్స్లో ఉన్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ కెన్ విన్ యూ గేమ్స్. అశుతోష్ ఒక మ్యాచ్ గెలిపించాడు. విప్రాజ్ బాగా ఆడాడు. వాళ్ళ బౌలింగ్ అంతా కూడా సార్టెడ్. మిడ్ స్టాక్ ఇస్ ఆల్రెడీ ఇన్ ఫామ్. అలాగే కుల్దీప్ యాదవ్ ఫామ్లో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఉన్నాడు స్పిన్ వేయడానికి. నటరాజన్ ఒకవేళ షోల్డర్ ఇంజరీ నుంచి పూర్తిగా రికవర్ అయ్యి ఉంటే ఆడతాట. కుల్దీప్ యాదవ్ అండం అయితే మేబీ నాట్, నెక్స్ట్ గేమ్కి రెడీ అవుతాడేమో అని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు. We'll have to wait and see. So it's an interesting game between CSK and Delhi Capitals, no doubt in that. Favorites give rates ఏం ఉండదు బై. ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేదని ఫ్లెమింగ్ అంటున్నాడు. డీసీ ఏమో గెలిచి వస్తున్నారు. సో ఐ డోంట్ రియలీ సీ ఎ క్లియర్ ఫేవరెట్ హియర్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ మ్యాచ్ అయిపోయిందా, ఇదే టీషర్ట్తో కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ మార్చి ఓపెనింగ్ నాయకులు లేదు కానీ నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఫర్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు ఎన్సీఏ నుంచి. తన ఫింగర్ సర్జరీ పూర్తిగా హీల్ అయిపోయింది. కీపింగ్ కూడా చేయొచ్చు అంటే క్యాప్టెన్సీ కూడా సంజు శాంసనే చేస్తాడు. రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ ఇక అయిపోయింది. సంజు విల్ కీప్ వికెట్స్ ఇంటూ ద క్యాప్టెన్సీ ఆల్సో. అదొక ఆర్ఆర్కి ఒక పాజిటివ్ కావచ్చు. జైస్వాల్ ఇప్పటిదాకా రన్ స్కోర్ చేయకపోవడం
అది ఇప్పటిదాకా మైనస్ అయినా కూడా కెప్టెన్ సంజు శాంసన్ అనడం ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ బౌండ్ టు క్లిక్. తను క్లిక్ అయినప్పుడు సింగిల్ హ్యాండ్గా మ్యాచ్ని గెలిపిస్తాడు, టీంని గెలిపిస్తాడు, మాకు అదే కావాలి, మాకు కంగారం లేదు అంటున్నాడు. అది అలా ఉంది. రియాన్ పరాగ్ మిగతా వాళ్ళందరూ ఓకే యాషెస్గా బాగానే ఉన్నారు. ఆర్ఆర్కి ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే వాళ్ళ దగ్గర ఒక మంచి ఆల్రౌండర్ అయితే కనిపించట్లేదు. దట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆ బ్యాలెన్స్ టీంలో కాస్త అటు ఇటు అవుతుంది. జురేల్ పైన బోల్డ్ నమ్మకం పెట్టుకున్నారు. ఆ 14 కోట్లు ఇచ్చారు కాబట్టి తను కంపల్సరీగా ఆడిస్తారు. బాగానే ఆడుతున్నాడు కూడా. ఇన్ఫాక్ట్ మీద అందరికంటే పోలిస్తే తనే బెటర్గా పర్ఫామ్ చేశాడు బ్యాట్ తోటి. సో హీల్ స్టిల్ బి దేర్. ఇలా ఆర్ఆర్ ఉంది. బిగ్ పాజిటివ్ ఫర్ దెమ్ ఇస్ సంజు శాంసన్ కమింగ్ బ్యాక్ ఎస్ ద క్యాప్టెన్. మరోవైపు పంజాబ్ కింగ్స్ అంటారా, తోపు టీంలా అనిపిస్తుంది అది. దే వన్ 2 out of 2. వాళ్ళ క్యాప్టెన్ ఫామ్లో ఉన్నాడు. 97 నాట్ అవుట్, 52 నాట్ అవుట్. అండ్ డెసిషన్స్ అన్ని చాలా బాగా తీసుకుంటున్నాడు. బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. తన మిగతా బ్యాటర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. ప్రియాన్ షారియా కావచ్చు, ప్రప్ సిమ్రన్ అవ్వచ్చు, మొన్న క్విక్ ఫైర్ హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. తర్వాత మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్. లుక్ ఎట్ ద సైడ్. జాష్ ఇంగ్లీష్కి జాగా దొరకట్లేదు. అర్థమవుతుంది అంత స్ట్రాంగ్ ఉంది పంజాబ్ కింగ్స్. బౌలింగ్ కూడా దిస్ లాడ్ ఆఫ్ వెరైటీ ఇన్ దేర్ బౌలింగ్. సో హర్ప్రీత్ బ్రార్కి ఇంకా గేమ్ దొరకట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. వెరీ వెరీ ఫుల్ ఆఫ్ టాలెంట్, స్పాయిల్ ఫర్ చాయిసెస్. సో ఇక్కడ పంజాబ్ కింగ్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ as a ఫేవరెట్. ముల్లన్పూర్లో ఆడుతున్నారు. ఒకప్పుడు మొహాలీలో ఆడేవాడు. ఇప్పుడు వాళ్ళ మెయిన్ గ్రౌండ్ ముల్లన్పూర్గా మారిపోయింది. హోమ్ గ్రౌండ్. దట్ ఈస్ రెండో హోమ్ వెన్యూ ఉంది వాళ్ళకి ధర్మశాల. తర్వాత వెళ్తారు. సో ఈ పంజాబ్ కింగ్స్ ఆర్ఆర్ అయితే కుడ్ బి ఇంట్రెస్టింగ్ గేమ్. అగైన్ పంజాబ్ కింగ్స్ ఎంత స్కోర్ చేస్తారో చూడాలి. బికాస్ దే లుక్ ద టీమ్ టు బీట్ ఈసారి. ఇప్పటిదాకా అయితే క్రాకింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మధ్యాహ్నం కొంచెం లో స్కోరింగ్ ఎఫేర్ అవ్వచ్చేమో కానీ సాయంత్రం మటుకు ఈ పంజాబ్ కింగ్స్ ఆర్ఆర్ ఒక హై స్కోరింగ్ మ్యాచ్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇదన్నమాట సంగతి. ఎంతకంటే ఎక్కువ డీటెయిల్గా వెళ్ళే సమయం మన దగ్గర లేదు. ఇప్పటికే మీరు అనుకుంటారు చాలా లెంతీ అయిపోయింది వీడియో అని. బట్ 2 మ్యాచ్లు ఉన్నప్పుడు తప్పదు బాసు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మా బ్రోస్. నెక్స్ట్ విషయం ఏంటంటే అదే సేమ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.